మళ్ళీ అగన్నయమ్మ ముగ్గురమ్మల ముక్త మోనష్టపు బొమ్మ. రామలక్ష్మి, ఇదేనమ్మా నీ ఇల్లు. ఏంటా ఏదో పని బుద్ధి లేదు? ఆ మాట నాతో అంటే ఏం లాభం? ఆ ముసలాయంతో చెప్పు, లేకపోతే హరిదాసు కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాడా? అది కాదయ్యా, నువ్వు నా ముక్కలు చూసావా లేదా? నీ బోడి ముండా ముక్కలు చూడకపోతే నాకు ఆట కాదనుకుంటున్నావేంటి? ఆడితే మర్యాద కాదు, లేకపోతే లేచిపో. ఇగో ఇటువంటి వ్యధవ పూతలు కూర్చామంటే నేను ఊరుకోను. ఈ కళావ రెండేం చేసుకుంటావు, పులుసు కాచుకుంటావు, వేయకూడదు. పద్మ, అమ్మాయి చేస్తుందమ్మా. పూజలో ఉంటాడు. నువ్వైనా వెళ్ళి హారతి తీసుకురమ్మా. అలాగే. సుమతి, కొత్త పెళ్లి కూతురు వస్తే పసుపు నీళ్లు తీస్తారా, హారతి ఇస్తారా? ఏ మీరేళ్ళు ఇద్దామనే? తప్పు. మగవాళ్ళు అలాంటి పనులు చేస్తారేమిటి? పద్మ, ఏమిటి పిన్నికి హారతి ఇద్దామని? పెద్దవాళ్ళం మేము ఇంకా బతికే ఉన్నాం. మాకు లేని అక్కడ నీకేం అక్కర్లేదు. పూజా పునస్కారాలు చేసుకునే ఇంట్లోకి ఆ ముష్టివాడి కూతురు తీసుకొచ్చింది కనుక మర్యాదలు చేసి మంగళహారతులు కూడా ఇవ్వాలా? వెళ్ళు, నీ పని చూసుకో. రాము, తొందర రా బాబాయ్, వాళ్ళ అమ్మ చూస్తుంది. ఇక రండి పిన్ని. ఇక మీరేనమ్మా పిన్నికి పెద్దలు, దేవతలు. రా తల్లి. లక్ష్మి, ఇదొక విచిత్రమైన ఇల్లు. ఎవరో మనసున్న మనుషుల్లాగా ప్రవర్తించరు. ఇక్కడ నువ్వేం చూసినా ఏమీ అనుకోకు, ఏమన్నా ఏమీ బాధపడకు. అవును, ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? ఏమో. పోనీ ఈ పూలు ఎందుకో తెలుసా? తెలుసు. ఎందుకు? పెట్టుకోవడానికి. పళ్ళు? తినడానికి. పాలు? తాగడానికి. గంధం? రాసుకోవడానికి. మంచం? పడుకోవడానికి. ఏమీ లేదండి, ఇవాళ వాకిలు వచ్చడం మా వంతు. పాపం దానికి 3 రోజుల నుంచి ఒకటే పొత్తి గడుపులో నెత్తి గదిగలు ఆడిపోతుంది అనుకోండి. ఒట్టు నిజం. అందుకని బాబారు, మీరు ఇల్లు ఓడవడమా? చచ్చా, ఆ చీపురు అలా పడేయండి. అదేమిటండి, ఈ రోజు మా వంతుగా? ఇందులో వంతులేమిటి, నేను ఊడుస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఎన్నాళ్ళకిన్నానమ్మా ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తానంటాం. తప్పు బాబు, ఇలాంటి పనులు మగాళ్ళు చేయకూడదు. అవునమ్మా. ఎందుకు? ఎందుకంటే రోజు శుభ్రంగా ఇల్లు వాకిలు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకుంటే దేవుడు మనకు బోలే డబ్బిస్తాడు. ఏంటిది, ఎందుకు ఇదంతా ఓడుస్తున్నా? ఎందుకేమిటండి, ఇలా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మాకందరికీ అలవాటైపోయింది. ఇలా ఉంటే గాని మాకు తోచదు లక్ష్మి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నుంచి కొత్త అలవాటు చేసుకోండి. లక్ష్మి, ఇదంతా శుభ్రం చేసి అందరినీ మరమ్మతు చేయాలనుకుంటున్నావా? అది జరగని పని లక్ష్మి. నీ ఇల్లేమిటో నీ వాకులేమిటో నువ్వు చూసుకుంటే చాలు. బాగుందండి, ఈ ఇల్లు మాత్రం మంది కాదు, ఇది మన పనిగా. లక్ష్మి, చెయ్యనీయవయ్యా, ఇన్నాళ్ళు ఊరు వాడ ఊడ్చిపెట్టే పెళ్ళం కావాలని కోరుకున్నావుగా. ఏమండి, ఇదిగో చెల్లెలా, ముందు మీ ఆయనకి వదినగాడంటే దేవుడితో సమానం అని నేర్పుకో. ఆ తర్వాత ఈ ఇల్లు వాకిలి దేవాలయం కింద మారుద్దు గాని. విన్నావుగా,
ఇక చీపురు అక్కడ బారేసి లోపలికి బా. వస్తా కానీ వేడి నీళ్ళు తోడు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. లక్ష్మి, మా బాబు కదూ, మరి మీరు నేను చెప్పిన మాట వింటేనే మీరు చెప్పిన మాట నేను వింటా. భలే భలే, ఇవాళ తెల్లారులు బ్యాగ్. నువ్వు వేసుకోమా. పదకున్నాడు. ఏంటి ఆటలేదా? ఇక్కడ వద్దులే, ఆ పాప ఇంటికి పోదాం. పదండి. సరే పదండి. తప్పకుండా పోండి. ఒక్క రోజులో ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. పోయిన లక్ష్మిని కూడా మళ్ళీ నువ్వే తీసుకురావాలి.